'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' అనే సినిమా జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వడ్డే నవీన్ గారు చాలా రోజుల తర్వాత హీరోగా చేయడంతో పాటు సినిమాని ప్రొడ్యూస్ చేసుకుంటున్నారంటే సినిమాలో ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటదేమో అనుకున్నా. కానీ సినిమా చూసాక నాకేమనిపించిందంటే ఆయన హీరోగా చేయాల్సిన టైంలోనే చేయాల్సిన సినిమాని ఇప్పుడు చేశారేమో అనిపించింది. అంతలా ఉంది ఈ సినిమాలో కనిపించిన పాయింటు, దానికి సంబంధించిన సీన్లు. సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడా కూడా ఈ మధ్య రిలీజ్ అయిన కొత్త సినిమాని చూస్తున్నామనే ఫీలింగ్ అయితే రాలేదు. ఇంక సినిమాలో కనిపించిన పాయింట్ ఏంటంటే ఒకడు 20 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తాడు. వాడు ఇప్పుడు సీఎం అయ్యే పొజిషన్‌లో ఉంటాడు. ఇంక హీరో ఇప్పుడు ఆ కేస్‌ని బయటకి తీస్తాడు. ఆ కేస్‌ని ఎందుకు బయటకి తీశాడు? దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాడనేది ఈ సినిమా. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఈ పాయింట్ గురించి చెప్పారు. తర్వాత సినిమా ప్రెజెంట్‌లోకి వచ్చింది. మళ్ళీ సినిమా పాయింట్ దగ్గరికెళ్ళేసరికి సినిమా ఫస్ట్ హాఫ్ లాస్ట్‌కొచ్చేసింది. అప్పటి వరకు వచ్చే సీన్స్‌లో హీరో ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాడు. హీరో చాలా మంచోడు, చాలా సిన్సియరు అని చెప్పడమే సరిపోయింది. ఇలా వచ్చే సీన్స్‌లో ఒక మీటింగ్‌లో జరిగే యాక్షన్ సీన్ అయితే చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది తప్ప మిగిలినన్ని సీన్స్ చూడడానికి చాలా రెగ్యులర్‌గా అనిపించినియి. ఇంక సినిమా సగం అయ్యాక ఒక కానిస్టేబుల్ సరైన ప్రూఫ్స్ లేకుండా సీఎం పొజిషన్‌లో ఉన్నవాడికి ఎదురు తిరుగుతున్నాడంటే చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటదేమో అనిపించింది. కానీ సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్ చూస్తున్నప్పుడు మాత్రం చాలా కన్వీనియంట్‌గా రాసుకున్నారనిపించింది. సినిమాలో హీరో నార్మల్ కానిస్టేబుల్ అని చెప్పారు. కానీ సినిమాలో మాత్రం అతను అనుకున్నయన్నీ అనుకున్నట్టు చాలా ఈజీగా జరిగిపోతాయి. ఆ సీన్స్ అయితే చూడడానికి అస్సలు కన్విన్సింగ్‌గా లేవు. ఇంక సరిగ్గా ప్రూఫ్స్ కూడా లేని కేస్ ఒకటి సీఎం పొజిషన్‌లో ఉన్న క్యాండిడేట్ మీద పడితే దాన్ని వాళ్ళెందుకు సీరియస్‌గా తీసుకుంటున్నారనే డౌట్ అయితే వచ్చింది. ఇంక సినిమా క్లైమాక్స్‌లో అయితే విలన్‌కి శిక్ష పడిందని చూపించారు కానీ వాడు ఏదో రకంగా బయటకొచ్చేసి హీరోని ఏదో చేస్తాడో అన్నట్టుగానే ఉంటది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన వడ్డీ నవీన్ గారు కొన్ని సీన్స్‌లో బానే యాక్ట్ చేస్తున్నట్టు అనిపించింది కానీ యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ కొన్ని సీరియస్ సీన్స్‌లోనూ కొంచెం డల్‌గా ఉన్నట్టు అనిపించింది. ఇంక సినిమాలో కనిపించిన మిగిలిన వాళ్ళైతే వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ అయితే బానే చేశారు. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే వినడానికి బానే అనిపించినియి. ఫైనల్‌గా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా పాయింట్ దగ్గరికెళ్ళడానికి టైం తీసుకొని సెకండ్ హాఫ్‌లో పాయింట్ దగ్గరికెళ్ళిన తర్వాత చాలా కన్వీనియంట్‌గా వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పుకున్నారు. అందుకే నాకైతే ఈ సినిమా అంత బాగా అనిపించలేదు. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.